బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు టీమిండియా సిద్ధమవుతోంది. తాజాగా బంగ్లాతో సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ యుధ్వీర్ సింగ్ టీమిండియా నెట్ బౌలర్గా ఎంపిక చేశాడు. కొత్త బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కల్ సలహా మేరకు గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా యుధ్వార్ అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న యుధ్వీర్ గతేడాది సీజన్లో గౌతమ్ గంభీర్, మోర్కల్ ఆధ్వర్యంలో అరంగేట్రం చేశాడు. అప్పుడు గంభీర్ లక్నో మెంటార్గా ఉండగా మోర్కల్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. అయితే యుధ్వీర్ తన ప్రతిభతో మోర్కల్ ఆకట్టుకున్నాడు. గంటకు 150 కిలోమీటర్స్ వేగంతో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. ఈ నేపథ్యంలోనే నెట్ బౌలర్గా అతడి సేవలను వినియోగించుకోవాలని గంభీర్ భావిస్తున్నారు. దీంతో అతడు చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ముందు భారత జట్టుతో కలవనున్నాడు. కాగా బంగ్లాతో సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లందరూ సెప్టెంబర్ 12న చెన్నైలో సమావేశం కానున్నారు. బంగ్లాతో తొలి టెస్టు కోసం చెపాక్ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా ఆటగాళ్లు పాల్గొనున్నారు. తొలి టెస్టుకు భారత జట్టు ఇలా ఉంది: రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యస్ దయాల్.